Hi Andy, everybody. See, welcome to our institute, Shatavahana Institute of Police, Karimnagar. See, I am Srinivas. I am deal with arithmetic and reasoning. See, ఈ రోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే యాక్చువల్గా ఆర్థమెటికల్ ఎబిలిటీ, అసలు ఆర్థమెటిక్స్ అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన లైఫ్లో ఆర్థమెటిక్ అనేది ఎలా యూజ్ అవుతుంది, అసలు పోలీసుకి సంబంధించి రిక్రూట్మెంట్లో ఈ ఆర్థమెటిక్ అనేది ఎందుకు పెట్టారు, దీనివల్ల అసలు ఏం యూజ్ అవుతుంది లైఫ్లో, నాట్ ఓన్లీ ఫర్ ద రిక్రూట్మెంట్, మన లైఫ్లో ఆర్థమెటిక్స్ అనేది ఎలా యూజ్ అవుతుంది. ఫస్ట్ చూసుకుంటే అసలు ఆర్థమెటిక్స్ అంటే ఎగ్జాక్ట్ ద డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ 4 ఆపరేషన్స్. వాట్ ఆర్ దే ఆర్థమెటిక్స్? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. మనం ఏదైతే 1వ తరగతి నుండి 10వ తరగతి దాకా నేర్చుకున్న ఏవైతే ఉన్నాయో ఆ 4 ఆపరేషన్సే. ఏంటిది? జమ, తీసివేత, భాగహారము, గుణకారము. ఇవి మనకు వస్తే మనం ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోవచ్చు, ఇవన్నీ ఈజీయే. కాకపోతే ఏంటంటే ఇందులో ఒకరికి అపోహ ఉంటుంది, నేను నాన్ మ్యాథ్స్, నాకు మార్క్స్ రావు అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ అందరూ 10th వరకు చదువుకున్న వాళ్ళే కదా, అందరూ 10th వరకు చదువుకున్న వాళ్ళే కాబట్టి ఇందులో నాన్ మ్యాథ్స్ అని ఏమీ ఉండదు. ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా మేము అందరికీ కూడా దాదాపుగా నాన్ మ్యాథ్స్ అని మనకు ఒక అపోహ ఉంటుంది, కానీ నాన్ మ్యాథ్స్ ఎవ్వరూ కాదు. మనకి ఆర్థమెటికల్ ఎబిలిటీలో మనకు దాదాపు 18 టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 18 టాపిక్స్లో మనకు ఏవైతే ప్రీవియస్లో జరిగిన ఎగ్జామ్స్ ఉన్నాయో, ఇప్పుడు లాస్ట్ 2 రిక్రూట్మెంట్స్ ఉన్నాయో అందులో మనకి వెయిటేజ్ ఎలా వచ్చాయి దాన్ని ఒకసారి చూద్దాం, అనలైజ్ చేద్దాం. నెంబర్ సిస్టమ్ అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుండి మనకి లాస్ట్ అంటే 2018 తర్వాత 22, 18లో మనకు 1 మార్క్స్ వచ్చింది, తర్వాత 2 మార్క్స్ వచ్చాయి 22లో. తర్వాత ఫ్రాక్షన్స్, భిన్నాల నుండి మనకి 18లో ఒక క్వశ్చన్ కూడా రాలేదు. తర్వాత 22లో మనకు 2 మార్క్స్ వచ్చాయి. అంటే ఇక్కడ వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎక్కడ? ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అసలు? భిన్నాలు మనకి ఏంటి? అపక్రమ భిన్నము, క్రమ భిన్నము, మిశ్రమ భిన్నము, ఇవన్నీ ఉంటాయి కదా. అందులో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ చేస్తూ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఇవన్నీ చేస్తే మనకి ఇందులో ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్లో మనకి ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి ఇందులో. ఎందుకంటే వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది లాస్ట్ రిక్రూట్మెంట్కి, తర్వాత నెక్స్ట్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో నుండి మనకి ఇది ఒకటి నేర్చుకుంటే ఏంటంటే ఇందులో క్లాసిఫికేషన్, అనాలజీ, సిరీస్ ఇదన్నిటికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంటర్లింక్ విత్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో, అదర్ టాపిక్స్ ఆల్సో. కాబట్టి స్క్వేర్స్ 30 వరకు రావాలి, అది చాలా ఈజీ. తర్వాత క్యూబ్స్ కూడా 15 వరకు వస్తే మనకు రీజనింగ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ అనేటివి మనము 5వ తరగతి నుండి స్టార్ట్ చేస్తాం నేర్చుకోవడం. కానీ మనం ఏంటంటే బాడ్మస్, బ్రాకెట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఇది మనకు 3rd క్లాస్ నుండే స్టార్ట్ అయింది, కానీ మనం ఇది కాన్సన్ట్రేట్ చేయం, బాడ్మస్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకు లాస్ట్ రిక్రూట్మెంట్లో మనకి 3 మార్క్స్ వచ్చాయి, దాని ప్రీవియస్ రిక్రూట్మెంట్లో మనకి 1 మార్కే వచ్చింది. అంటే ఇక్కడ వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అంటే మనము ఖచ్చితంగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఇక్కడ వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ దీస్ 6 టాపిక్స్ ఏంటంటే మనకు అకాడమిక్స్ సంబంధించిన ఫ్యాక్ట్. ఈ అకాడమిక్స్ సంబంధించినవే మనకి ఓవరాల్ ఆర్థమెటిక్ని ఏంటంటే 3 కేటగిరీగా మనం డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు 1st నుండి 6th వరకు ఏంటంటే మనకి అకాడమిక్ మ్యాథ్స్. తర్వాత నెక్స్ట్ ఇది ఏంటంటే కాంపిటేటివ్ అండి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పైప్స్ అండ్ ట్యాంక్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్ ఇవన్నింటి కలిసి మనకి లాస్ట్ ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో అందులో 6 మార్క్స్ వచ్చాయి. అంటే వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఇక్కడ. దానికంటే ప్రీవియస్లో మనకి ఎన్ని వచ్చినాయి? 5 క్వశ్చన్సే వచ్చాయి, ఇక్కడ 6 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి వీ షుడ్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఏరియా. అండ్ ఇవన్నిటికీ కలిసి మనకు ఒకటే ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని మనము ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత దీనికి వీ హ్యావ్ వన్ ఫార్ములాని మనం కన్ఫర్మ్గా ఒక 4-5 టైమ్స్ మనం చూస్తే ఈజీగా మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ పర్సంటేజ్.
ఈ సెక్టర్ మొత్తం టోటల్ ఏంటంటే పర్సెంటేజ్ సెక్టర్ అంటారు దీన్ని. ఈ పర్సెంటేజ్ సెక్టార్లో మనకి పర్సెంటేజ్, ఏజ్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ రేషియో అండ్ ప్రాపర్షన్స్ అండ్ పార్ట్నర్షిప్ అండ్ మెన్సురేషన్. లాస్ట్ ఏదైతే రిక్రూట్మెంట్లో మనకి మెన్సురేషన్ ఉందో మెన్సురేషన్ నుండి మనకి 6 క్వశ్చన్స్ వచ్చాయి. అంతకుముందు ఓన్లీ 5 క్వశ్చన్సే వచ్చాయి. కాబట్టి మెన్సురేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెన్సురేషన్ని డైరెక్ట్గా ఈ ఏరియా అయితే ఏదైతే ఉందో ఈ ఏరియా నుండి మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు. దట్ ఈజ్ ఇంటర్లింక్ విత్ ద పర్సెంటేజ్ని ఇవన్నిట్లో కలిపి అడుగుతున్నాడు. కాబట్టి మనం పర్సెంటేజ్ అనేది ఇట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటి మనకు పర్సెంటేజ్లో 3 to 5 క్వశ్చన్సే ఉన్నాయి. అంటే డైరెక్ట్ పర్సెంటేజ్ నుండి మనకు 5 మార్క్స్ వచ్చాయి లాస్ట్. అండ్ అంతకు ప్రీవియస్ ఏంటంటే 3 క్వశ్చన్లే వచ్చాయి. కానీ ఇట్ ఈస్ ఓవరాల్ చూస్తే ఏంటంటే టోటల్ ఏదైతే మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏదైతే నోటిఫికేషన్లో ఆ క్వశ్చన్ పేపర్ ఉందో ఆ క్వశ్చన్ పేపర్లో చూస్తే ఓవరాల్ మనకి ఏంటంటే దాదాపు 10 నుండి 15 వరకు ఏంటంటే పర్సెంటేజ్తో ఇంటర్లింక్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి పర్సెంటేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. పర్సెంటేజ్ వస్తే ఇవన్నీ కూడా మనకి ఈజీ అవుతాయి. ఏవి కూడా డైరెక్ట్ ఏజ్కి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు. ఇలా ఆ ఏజ్తో పాటుగా పర్సెంటేజ్ అడుగుతున్నాడు, దాన్ని ఇంటర్లింక్ చేస్తున్నాడు. కాబట్టి ఏదైతే ఏజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని మళ్ళీ పర్సెంటేజ్తో లింక్ చేస్తున్నాడు. కాబట్టి పర్సెంటేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యావరేజ్ కూడా యావరేజ్ నుండి మనకి ఎన్ని వస్తాయి? లాస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. అంతకుముందు ఒకటే క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఎవ్రీ టైం మనకి ఏజెస్లో కూడా ఎక్కువనే వచ్చినాయి మార్క్స్. కాబట్టి ఇది ఇంపార్టెంటే. తర్వాత ఇక్కడ కూడా 2 మార్క్స్ వచ్చాయి, ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ ఏమైంది, 3 మార్క్స్ వచ్చాయి. ఈ 3 క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే నాట్ డైరెక్ట్ క్వశ్చన్స్. లాభం ఎంత నష్టం ఎంత అని డైరెక్ట్ అడగట్లేదు, పర్సెంటేజ్ కూడా అడగట్లేదు. కానీ ఏంటంటే ఇట్ ఈస్ ఇంటర్లింక్ విత్ ద పర్సెంటేజ్ ఆల్సో. Percentage is interlinked with all these age, average, profit and loss and ratio and proportion and partnership and mensuration. Next ratio and proportions ఇది కూడా డైరెక్ట్ అడగట్లేదు మనల్ని. ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా ఎలా ఉందంటే క్వశ్చన్స్ ఏవి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి, ఏవి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు. కాబట్టి ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఇంటర్లింక్ విత్ ద పర్సెంటేజ్. నెక్స్ట్ పార్ట్నర్షిప్ కూడా మనకి ఇక్కడ వెయిటేజ్ 3 మార్క్స్ పెరిగింది, 1 మార్క్ పెరిగింది అంటే వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా మెన్సురేషన్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఈజీ. మనకు స్కోరింగ్ ఏంటంటే మ్యాథ్స్లో మెన్సురేషన్ ఈ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మనకి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మెన్సురేషన్లో మనకి బైక్ మార్క్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఏదైతే ఈ 3 సిస్టమ్స్ ఉన్నాయో మనకేంటి, అకాడమిక్ మ్యాథ్స్, నెక్స్ట్ చైన్ రూల్, నెక్స్ట్ దిస్ ఈజ్ అ పర్సెంటేజ్ సెక్టర్ ప్రాబ్లమ్స్. ఈ మూడింటిని మనం క్లాసిఫికేషన్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మన ఎగ్జామ్ని విన్ చేయొచ్చు. మన ఇన్స్టిట్యూట్లో ఏదైతే ఆర్థమెటిక్స్ ఉంది, నాట్ ఓన్లీ ఫర్ ద ఆర్థమెటిక్స్, ఆల్ సబ్జెక్ట్స్ పైన ఒక్కొక్క టాపిక్ పైన ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది. టెస్ట్తో పాటుగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ అదేవిధంగా మన ఆర్థమెటిక్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క టాపిక్ పైన మనకి టెస్ట్, వీక్లీ టెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓవరాల్ ఆర్థమెటిక్ పైన మనము గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు వచ్చే నెల 18th నుండి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కావున ఎవరైతే ఆస్పైర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీలో జాయిన్ అయ్యి జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్ కూడా ఉంది ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.